కడప జిల్లా ఎర్రచందనానికి అడ్డాగా మారుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు చాలా ఈజీగా కొల్లగొడుతున్నారు. దీంతో శేషాచలం అడవిలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు స్మగ్లర్లపై నిఘా పెట్టి పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శేషాచలం అటవీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఎర్రచందనం, అరుదైన ఎర్రచందనం కడప జిల్లా శేషాచలం అడవుల్లో ఉంది. కడప జిల్లాలోకి సంబంధించి మూడు అడవులు ఉన్నాయి. శేషాచలం, లంకమల, నల్లమల, ఈ 3 అడవుల్లో కూడా విస్తారంగా విస్తరించి ఉంది ఎర్రచందనం. అత్యంత విలువైన ఈ ఎర్రచందనాన్ని ఇటీవల చూస్తే కొంత మాత్రం తగ్గింది స్మగ్లింగ్ విషయంలో. గతంలో చాలా అత్యధిక స్థాయిలో స్మగ్లింగ్ ఉండేది. అట్లా జాయింట్ ఆపరేషన్ చేస్తూ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తూ దాదాపుగా తగ్గించారు. ఇప్పుడు అంతగా లేదని చెప్పవచ్చు. అయినా కూడా ఇటీవల ఎర్రచందనం ఇటీవల జరుగుతూనే ఉంది. స్మగ్లింగ్ అయితే పూర్తిగా కట్టడి కాలేదు, జరుగుతూనే ఉంది అక్కడెక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతం మనం రాజంపేట అటవీ రేంజ్ పరిధిలో శేషాచలం అడవిలోనూ రాజంపేట రేంజర్గా ఉన్నారు. ప్రజెంట్ ఎట్లా అరికడతారు, ఎట్లా ఉంది ప్రజెంట్? దాదాపు అరికట్టినట్టేనా? మనకు రాజంపేట రేంజ్ పరిధిలో 3 బేస్ క్యాంపులు ఉన్నాయి. మన డివిజన్ పరంగా అన్నమయ్య డివిజన్లో చూస్తే కన్నా 23 బేస్ క్యాంపులు ఉన్నాయి, 12 చెక్ పోస్టులు ఉన్నాయి, 7 స్ట్రైక్ పోస్టులు ఉన్నాయి, 2 బోటింగ్ పార్టీలు ఉన్నాయి. వీటి వల్ల నిరంతరం అడవుల సంరక్షణలో పరీక్షించడం, కూంబింగ్ చేయడం, నైట్ పెట్రోలింగ్ చేయడం, నాకాబందీ చేయడం, వీటి వల్ల కొంతవరకు స్మగ్లింగ్ అనేది, రెడ్ స్టాండర్డ్ స్మగ్లింగ్ అనేది తగ్గింది. ఇప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు తమిళ కూలీలు కావచ్చు, స్థానిక స్మగ్లర్లతో కూడా తమిళనాడులో తమిళనాడు నుంచి రావడం తగ్గారా? ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో స్మగ్లింగ్ అనేది చాలా వరకు తగ్గింది. దీనికి మెయిన్ కారణము కూంబింగ్ చేయడం, నిరంతరం అడవిలో ఉండడం వల్ల ఈ స్మగ్లింగ్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. ఇంతకుముందుతో పోలిస్తే తమిళ స్మగ్లర్స్ కూడా, లేకపోతే స్మగ్లింగ్ చేసే వాళ్ళు కూడా క్వాంటిటీ అనేది, నెంబర్స్ అనేది తగ్గినారు. ఇంతకుముందు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలా చాలా తక్కువ మంది వస్తున్నారు. ఓకే, అంటే గతంలో పోల్చి కూడా చాలా తగ్గింది అంటారు. సో మొత్తం మీద అయితే పీడీ యాక్ట్లు పెట్టారు చాలా వరకు, తమిళన్స్ కావచ్చు, లోకల్ స్మగ్లర్స్ కావచ్చు. ఈ లోకల్గా ఇంకా ఏమైనా ఆ లక్షణాలు ఉన్నాయా? అలాంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళతో ఉన్న సంబంధాలు, ఇప్పుడు మాఫియా డాన్లు ఉన్నారు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లోకల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు, ఎట్లా తగ్గిపోయింది? ఇంతకుముందు లోకల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పీడియాక్స్ పెట్టడం, ప్లస్ రెడ్ శాండర్స్ కోర్టులో కూడా జైలు శిక్ష విధించడం. ఇప్పుడు షూరిటీ ఎవరైనా ఇచ్చినారంటే గన, వాళ్ళు ముద్దా ఎవరైతే రాకునంటే గన, అప్పుడు షూరిటీకి కూడా రీసెంట్గా జైలు శిక్ష పడింది. 2 days బ్యాక్ ఒక షూరిటీకి 6 నెలలు జైలు శిక్ష కూడా పడింది. అందుకని షూరిటీ ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వద్దండి. ఎవరైనా స్మగ్లర్స్కు షూరిటీ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. షూరిటీ ఇవ్వద్దండి. ఒకవేళ ముద్దాయి రాకునంటే షూరిటీని జైలుకి పంపిస్తారు. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది 2016. దీనివల్ల ఎవరన్నా స్మగ్లింగ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ప్రాపర్టీస్ కూడా పెడితే కన్నా ఆ ప్రాపర్టీస్ కూడా గవర్నమెంట్ జప్తు చేస్తుంది. ఓకే ఓకే. ఆ బ్యూటీ ఆఫీసరు ఒక మహిళ అడవిలో పడే కష్టం కూడా మనకు చూడొచ్చు. ఒకసారి మీరు ఏమైనా మీకు సమస్యలు ఎదురైనాయి, ఎలాంటి మీరు ఎట్లా కష్టపడుతున్నారు అడవులు కాపాడేందుకు? ఇట్లా బీట్ ఆఫీసర్గా ఒక బేస్ క్యాంప్ని వేసుకొని అడవులు తిరగడానికి పోతాము. అటువంటప్పుడు మాకు స్మగ్లర్స్ ఎదురవుతారు. వాళ్ళను పట్టుకోవడానికి అట్లా చాలా కష్టపడతాము. విత్ బేస్ క్యాంపు కష్టపడతాం. ఓకే, చూసాం మనం రాజంపేట అటవీ రేంజర్ గారు చెప్పింది విన్నాం మనము. గతంలో చాలా బాగా ఎక్కువగానే ఉండేది మీరు చెప్పినట్లు, ఇప్పుడు బాగా తగ్గించింది. మేము తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఈ అటవీ రాజంపేట రేంజ్ పరిధిలో కాదు, ఇక్కడెక్కడ కూడా శేషాచలం అడవుల్లో గతంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో అప్పుడు ఆ తర్వాత వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం, పీడీ యాక్ట్లు పెట్టడం, అనేక చర్యలు తీసుకోవడం వల్లే బాగా ఇప్పుడు తగ్గింది. జస్ట్ అప్పుడప్పుడు తప్ప చిన్న ఎప్పుడో ఒక కేసు నమోదవుతుందని చెప్పి రాజంపేట రేంజర్ గా మనం చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ రామజ్యోతి, కడప.